హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక అప్డేట్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే కొంచెం వీడియోలు పెట్టడం అయితే నాకు కొంచెం కుదరలేదు. అయితే ఇంక నుంచి రోజు వీడియోలు అయితే డైలీ అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మన వీడియోని చూసి మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. మన ఈరోజు అప్డేట్ అయితే తల్లికి వందనం డబ్బులు అనేటివి కొంతమందికి మాత్రమే కేటాయించడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో చెప్పినట్టుగా పాటిస్తే ప్రతి ఒక్కరికైతే డబ్బులైతే అందడం అయితే జరుగుతుంది. అయితే అవి ఏమిటనంటే తల్లికి వందనం డబ్బులనేటివి రూ. 15,000 నేరుగా తల్లి అకౌంట్‌లోనే పడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క దానికి కొంచెం ఇదైతే వివరణ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఆ యొక్క వివరణ ఏమిటి అనంటే తల్లికి వందనం పేదరికం కారణంగా పిల్లవాడు ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకూడదనే కారణంగా దాన్ని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క తల్లికి వందనం అనే దాన్ని ఏర్పాటైతే చేయడం జరిగింది. ఈ వినూత పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకైతే పంపడంలో పిల్లలకు మద్దతైతే ఇస్తుంది. డ్రాప్ అవుట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం అయితే జరుగుతుంది. అయితే ఇది ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకైతే తల్లికి వందనం డబ్బులు అందుతాయో దీన్నొక ఈ పద్ధతిలో నిర్ణయించడం అయితే ప్రభుత్వం అయితే చేపట్టింది. అయితే ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకైతే చదువుకున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం నేరుగా తమ తల్లి అకౌంట్‌లోనే రూ. 15,000 జమ చేయడం అయితే జరుగుతుంది. వార్షిక సహాయాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుందని మనమైతే నమ్మవచ్చు. అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు గుర్తించడానికి అవసరమైన ధృవీకరణను సరిగ్గా ప్రాసెస్ చేయడం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడికి 75% హాజరును నిర్ధారించడం అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఏడాదికి రూ. 15,000 మాత్రమే తల్లి అకౌంట్‌లో జమ కావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కుటుంబాల పిల్లలకు మాత్రమే డబ్బులైతే అందుతాయి. అవి ఎవరనంటే బీపీఎల్ కుటుంబాలు పిల్లలకు మాత్రమే డబ్బులైతే అందడం అయితే జరుగుతుంది. అయితే ఈ తరగతుల నుండి కేటాయించడం అయితే జరిగింది. 1 నుండి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలకు తల్లుల అకౌంట్‌లో రూ. 15,000 అయితే జమ కావడం అయితే జరుగుతుంది. 75% అటెండెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. మిగతా వివరాలు జీవో త్వరలో వస్తుంది. దాని గురించి అయితే మీకు అప్డేట్ అయితే అందిస్తాను. మన వీడియోను చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.